హాయ్ ఫ్రెండ్స్, డాక్టర్ మూర్తి ప్లాంట్ వరల్డ్‌కి స్వాగతం. ఈ వీడియోలో చూస్తున్నారు కదా, ఇక్కడ ఉన్న చెట్టు పేరు రేల చెట్టు అంటాం తెలుగులో. హిందీలో అమల్తాస్ అని పిలుస్తాము. బొటానికల్ పరిభాషలో దీనిని క్యాసియా ఫిస్టులా అంటాము. సిసాల్పినేసి బొటానికల్ కుటుంబానికి చెందినటువంటి ఈ చెట్టు ఎక్కువగా ఎవర్ గ్రీన్‌గా ఉంటుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ హరిత రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంటుంది. ఇది సహజ సిద్ధంగా పెరుగుతుంది. మనము రహదారులకు ఇరువైపులా నాటుకోవడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు రానున్న వర్షాకాలంలో జరుగుతున్న హరితహారం కావచ్చు, వన మహోత్సవాలు నాటితే చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఉత్తర భారతదేశంలో చాలా నాటారు. ఈ చెట్టు మొత్తం మన భారతదేశ ఉపఖండం అంతటా గూడా ఉంది. ఢిల్లీ గాని, చండీగఢ్ గాని, ఇంకా భోపాల్ లాంటి రాష్ట్రాల్లో గాని ఎక్కువగా దీన్ని నాటారు. ఎందుకంటే ఎప్పుడు ఎవర్‌గ్రీన్‌గా ఉంటుంది మనకి. ఈ చాలా అందమైన చూస్తున్నారు, అందమైన పుష్పాలుంటాయి చూడండి. మంచి యెల్లో గోల్డెన్ కలర్‌లో ఉంటాయి. దీన్ని హిందీలో అమల్తాస్ అంటాము. దీని యొక్క అందానికి మెచ్చి మన కేంద్ర ప్రభుత్వం యొక్క పోస్టల్ డిపార్ట్‌మెంట్ వారు ఒక పోస్టల్ స్టాంప్ కూడా రిలీజ్ చేశారు అమల్తాస్ పేరు మీద. మీరు ఆసక్తి ఉంటే దాని ఫిలటలీ ఆసక్తి ఉన్నవాళ్ళు దానికి స్టాంప్ కలెక్ట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇది చాలా పొడుగ్గా ములక్కాడలాగా ఉన్నటువంటి కాయలుంటాయి కాబట్టి ఫిస్టులా అని పిలుస్తారు. క్యాసియా ఫిస్టులా అంటాము. చాలా ఔషధ గుణాలు ఉంటాయి. వాటిని అంతేకాకుండా ఈ కాయలను, గింజలను మరి అడవి జంతువులు తింటూ ఉంటాయి. మనకి డీర్స్ గాని, బేర్స్ గాని, ఎలుగుబంట్లు గాని, జింకలు గాని తింటూ ఉంటాయి. ఇది అడవిలో ఉన్నటువంటి చెట్టు. కానీ మనం అర్బన్‌లో గాని, రూరల్‌లో నాటుకుంటే చాలా అందంగా ఉంటుంది. ఎవర్ గ్రీన్‌గా ఉంటుంది. కాబట్టి విదేశీ మొక్కలు నాటడం కంటే ఇలాంటి స్వదేశీ చెట్లను నాటుకుంటే అందానికి అందం ఉంటుంది. నీడ ఉంటుంది. ఎవర్ గ్రీన్‌గా గూడా ఉంటుంది. కాబట్టి ఈ ప్లాంటేషన్ చేసినప్పుడు దీన్ని పరిశీలించండి. థాంక్ యూ.